పూరా లోకల్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పాత రిజర్వేషన్ల విధానంలోనే జరుగుతాయా? దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసినందున గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకెళ్లొచ్చని హైకోర్టు పేర్కొంది. రిజర్వేషన్లు 50%కి మించొద్దని తెలిపింది. స్థానిక సంస్థల కాలపరిమితి దాటినప్పుడు రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లొచ్చంటూ రాహుల్ రమేష్ వాగ్ కేసులో సుప్రీంకోర్టు 2022లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. దీని ప్రకారం 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకెళ్లొచ్చని స్పష్టత ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన 41, 42లను ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే హైకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణలోకి తీసుకుని జీవో 9, 41, 42లను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని హైకోర్టు తెలిపింది. ప్రతివాదులు లేవనెత్తిన అన్ని అంశాలపై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని, ఎన్నికలకు ముందు వెళ్లొచ్చని, అయితే రిజర్వేషన్లు 50%కి మించరాదని స్పష్టం చేసింది. దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. దీని కారణంగా రిజర్వేషన్లు 67%కి చేరుతాయి. జీవో జారీ చేయకముందు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, ఓబీసీలకు 25%, మొత్తం 50% రిజర్వేషన్లు ఉండగా ఇవి వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితికి లోబడి ఉన్నాయి. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముందు కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రిపుల్ టెస్టుకు అనుగుణంగా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలపై సర్వే నిర్వహించడానికి ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేసి కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించినట్టు ప్రభుత్వం వాదనలు వినిపించింది.